ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32, 33 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చిన నా భయము లేక నెమ్మదిగా ఉండును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ దినాన మనం చదువుకున్నటువంటి 2 వచనాలు శ్రేష్టమైన వచనాలుగా మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. నిన్నటి దినాన్న దేవుడు బుద్ధిహీనులైన వారు, దేవుని యొక్క పిలుపునకు లోబడినటువంటి వారు, ఆయన చేతులు చాచితే ఆయన చేతులలోనికి రానటువంటి వారు, జ్ఞానమును ఉపదేశమును ఆయన మన కాళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన వినిపింపజేసినప్పుడు ఆయన జ్ఞానాన్ని, ఆయన ఉపదేశాన్ని తిరస్కరించిన వారు వారి యొక్క శ్రమలో మొరపెడతానట. దేవుడు, నేను వారిని చూసి నవ్వుతాను, వారిని చూసి అపహాస్యం చేస్తాను అని దేవుడు మాట్లాడినటువంటి మాటలను నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లారా, ఇక ఈ అధ్యాయము చివరి వచనాలు మనం చూసినట్లయితే, జ్ఞానం లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ప్రియదేవుని జనాంగమా, ఈ మొదటి వచనము నుండి ఈ చివరి వచనం వరకు ఈ మొదటి అధ్యాయములో లేఖికుడు దేనిని మనము సంపాదించుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మనము, మన కుటుంబంలోని పిల్లలు, పెద్దలు అందరూ దేనిని సంపాదించుకోవాలని దేవుడు ఈ యొక్క మొదటి అధ్యాయంలో ఈ యొక్క లేఖికుని ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, మనము జ్ఞానమును సంపాదించుకోవాలి. మనము జ్ఞానం యొక్క ఆ యొక్క పరిమళాన్ని, జ్ఞానం యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలని, దేవుని యొక్క పిలుపుకు మనం లోబడాలి అని, మనమే కాదు, మనము, మన కుటుంబము, మన పిల్లలు దేవుని యొక్క జ్ఞానానికి, ఉపదేశానికి మనము లోబడాలి అని, మనలో ఉన్న బుద్ధిహీనత, అపహాస్యం చేసేటువంటి మనస్సు, ఇట్లాంటివన్నిటిని మనం దూరం చేసుకోవాలని మొదటి అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక చివరి వచనంలో కూడా అదే విషయాన్ని నొక్కు చెప్తా ఉంది. ఏమిటి? జ్ఞానం లేని వారు దేవునిని విసర్జించి నాశనం అవుతారట. జ్ఞానం లేని వారు ఏమనుకుంటారో తెలుసా? మొదట నాకు జ్ఞానం కావాలయా అని దేవునిని అడిగి, ఆ జ్ఞానాన్ని దేవుడు అపరిమితంగా దయచేసినప్పుడు ఎలాంటి కష్టమో నష్టమో వారి జీవితంలో లేకుండా దేవుడు కలుగజేసినప్పుడు మంచి సుఖవంతమైనటువంటి భోగభాగ్యాలను దేవుడు అనుగ్రహించినప్పుడు దేని పిల్లలు ఏమవుతుందో తెలుసా? వారికి క్షేమము కలిగినప్పుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుని ఉపదేశాన్ని, దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసేటువంటి వారిగా మారిపోతూ ఉన్నారు. ఈ దినాన్ని మనం చూస్తే ఏమీ లేనప్పుడు దేవుణ్ణి అడిగి అన్నీ పొందుకున్న తరువాత దేవునిని మర్చిపోయిన వారే ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. ఈ రోజున నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని కొరకు నీ కొరకు దేవుని దగ్గర జ్ఞానాన్ని
మరి అడిగి సంపాదించుకొని మరి నీకు దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని, ఆ ఉపదేశాన్ని ఉపయోగించుకొని నీవు గొప్పవాడిగా, గొప్పదానిగా మారావు. నీకు దేవుడు నీ స్థితిని మార్చాడు. అయితే నీవనుకుంటున్నావు కదా, మరి ఇది నా జ్ఞానము, ఇది నా శక్తి, నా తెలివితేటలు, నేనే అని నీవు భ్రమపడతా ఉన్నావు. జాగ్రత్త. క్షామము కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోయేటువంటి ఆ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయావా? దేవుని హెచ్చరికలను, దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? జాగ్రత్త. జ్ఞానం లేని వారు దేవునిని విసర్జించి నాశనం అవుతారు. జాగ్రత్త. నీవు ఒకవేళ దేవుని జ్ఞానాన్ని, ఉపదేశాన్ని ఉపయోగించుకుని గొప్పదానిగా, గొప్ప స్థితిలోనికి, క్షేమకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళావేమో, నీ క్షేమకరమైన స్థితిని దేవుడు మరి తీసివేయటానికి అధికారం కలిగిన వాడిని జ్ఞాపకం ఉంచుకో. నా ప్రియ దేవుని జనాంగమా, చాలామంది ఇట్లాంటి క్షేమకరమైన పరిస్థితుల్లో దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ ఉపదేశాన్ని ఉపయోగించుకొని ఇది నా జ్ఞానము, నా కష్టము అని చెప్పి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా దేవునిని పక్కన పెట్టిన వారు ఈ దినాన నాశనం అయిపోయిన వారు చాలామంది మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని లేఖనాలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి. సామెత 8:36లో నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహిస్తారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇది అంత్యకాలం. దేవుని రాకడ, దేవుని యొక్క మరి రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి ఆయనను కనుగొనని వాడు ఎవరికి హాని చేసుకుంటారంట? ఎవరైతే నిత్య జీవము కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు, నేనే దేవుడను అని చెప్పిన ఏకైక నామం యేసు నామమును కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడట. ఈరోజున జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు ఇలాగుననే దేవుని విసర్జించి మరి నాశనములోనికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయనను కనుగొనకపోతే ఎవడికి వాడే హాని చేసుకుంటాడట. ఆయనను చూసి అసహ్యపడుతున్న వారందరూ దేనిని స్నేహిస్తారట? మరణమును స్నేహిస్తారంట. నిత్య జీవము కలిగిన వాడిని, నిత్య జీవము గల వాణిని, మరి రక్షణ అనుగ్రహించే వాణిని నీవు పిలిస్తే పలికే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఆయన మీద మరి అసహ్యపడుతున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, అన్యుడా, దేవుని నామము నెరగని వాడా, దేవుని పిల్లారా, ఎలాంటి వారు అనేక మంది ఏం చేసుకుంటా ఉన్నారటండి? తమకు తామే మరణమును కొని తెచ్చుకుంటా ఉన్నారు, నాశనమును కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ రక్షణ పొందుకున్న వారు జ్ఞానాన్ని ఆర్జించి మరి దేవుడు ఒక క్షేమకరమైన స్థితిని అనుగ్రహిస్తే దేవుణ్ణి మరిచిపోయి నాశనం అయిపోతున్న వారు అనేక మంది. దేని పిల్లరా, దీనినే మాయలో పడటం అంటాం. మనుష్యులు తమకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ దినాన్న. దేని పిల్లరా, దానికి పర్యవసానం ఏంటో తెలుసా? ఆ తాత్కాలికమైన సుఖాలను చూసి గర్వంతో మైమరచి తప్పుదారిలో నడిచి తమంతట తామే శాశ్వతమైన నాశనం అంట. ఎలాంటిదండి? శాశ్వతమైన నాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు దేవుని జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా? ఈ ఉదయకాలం ముందు దేవుడు అంటున్నాడు కదా, జ్ఞానం లేని వారు దేవునిని విసర్జించి నాశనమవుతారు. రెండవ మాటలు అంటున్నాడు కదా, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుతారంట. నిర్మూలము అంటే శాశ్వము లేకుండా పాడైపోవటం. నా ప్రియ దేవుని పిల్లలు, అందుకే ఇక చివరి వచనంలో దేవుడు అంటున్నాడు కదా, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఎవరైతే ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారో
వారికి దేవుడు సురక్షితమైన క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఈ రోజున దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉపదేశాన్ని అనుసరించి మరి కొద్ది కాలము నీ యొక్క మరి స్థితిని పెంచుకోవటం కోసం, నీ యొక్క పరిస్థితిని మరి నీ యొక్క మరి జీవితాన్ని మార్చుకోవటం కోసం దేవుణ్ణి ఉపయోగించుకొని మరలా లోకముతో, లోకపు మాయలో పడిపోయి మరి శాశ్వతమైన నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావా? నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడైనను నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. ఎవరు సురక్షితంగా ఈ భూమి మీద నివసిస్తారు అని అంటే, ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వారు, ఆయన ఉపదేశానికి తమ చెవినిచ్చిన వారు, ఆ ఉపదేశానుసారముగా జీవించిన వారు, దేవుడు అంటున్నాడు కదా, సురక్షితంగా నివసింపజేస్తాను. వాళ్ళకి ఏముండదంట, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారంటండి. వారు కీడును చూసి భయపడరు. ఎవరు ఉపదేశాన్ని అంగీకరించు ప్రతివాడు సురక్షితముగా జీవిస్తాడు. కీడు వస్తుంది అనేటువంటి భయము వారికి ఉండదట. నీవెలా జీవించాలని ఆశపడతా ఉన్నావు నా ప్రియ సహోదరి, సహోదరుడా? నీవెలా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నావు? మరి దేవునికి అనుకూలమైన బ్రతుకు నీలో ఉందా? ఒకవేళ ఈ మాయా లోకములో నీ శాశ్వతమైనటువంటి వినాశనాన్ని నీవే కొని తెచ్చుకుంటూ ఉన్నావా? ఎలా నీ జీవితం మరి కొనసాగుతూ ఉంది? దేవునికి ఉపయోగకరమైనటువంటి బ్రతుకు నీలో ఉందా? దేవుడు ఆశించిన గుణలక్షణాలు నీలో ఉన్నాయా? ఈ ఉదయకాలమందు నీ జ్ఞానమును, నీ తెలివిని, నీ వివేకాన్ని ఆధారం చేసుకుని ఇది నాది అని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీవు శాశ్వతమైన వినాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నావు. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు తన వాక్కును ప్రకటింపజేస్తూ ఉన్నప్పుడు, సత్యవంతుడైన దేవుడును నేనే, మరి నిత్య జీవమిచ్చువాడును నేనే, పరలోకానికి మిమ్మల్ని తీసుకొని పోయేటువంటి అధికారం కలిగిన వాడును నేనే అని దేవుడు ఎంత గట్టిగా నీకు వినిపింపజేస్తూ ఉంటే, ఓ అజ్ఞాని, ఓ మూర్ఖుడా, మరి దేవుని నామాన్ని ఎరగనివాడా, సత్యమును గ్రహించనివాడా, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని నీవు త్రోసివేస్తూ ఉన్నావేమో, ఈ హెచ్చరికలను నీవు పట్టించుకోవటం లేదు, జాగ్రత్త. నీకు నీవే హాని తెచ్చుకొనుగాడిగా మారిపోతా ఉన్నావు. మరి అసహ్యపడుతున్నటువంటి ఓ అవివేకి, దేవుని నామాన్ని అసహించుకుంటున్నావా? జాగ్రత్త. నీ స్వనాశనమును నీవే కొని తెచ్చుకుంటా ఉన్నావు. నీవు మరణమును స్నేహించబోతా ఉన్నావు, జాగ్రత్త అని దేవుని జ్ఞానం ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, దేవుడిచ్చిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసేటువంటి ఓ మూర్ఖులారా, మరి దుర్మార్గులారా, బుద్ధిహీనులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడైనను ఆయన ఉపదేశం అంగీకరించి నీవు సురక్షితముగా జీవించు. కీడు వచ్చిన భయం లేకుండా మరి దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మరి అంగీకరించి ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారిని చూసైనా నీవు బుద్ధి తెచ్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని దేవుడు తన మాటల ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా ఉంది నీ జీవితం? దేవుని జ్ఞానాన్ని, ఉపదేశాన్ని విసర్జిస్తూ ఉన్నావా? బుద్ధిహీనులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, బుద్ధిహీనత కలిగిన ప్రవర్తన నీలో ఉందా? మాయలో పడి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మరి దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? నీ వినాశనాన్ని, ఎలాంటి వినాశనం తెలుసా? శాశ్వతమైన వినాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నావు, జాగ్రత్త. ఇప్పుడే దేవుని ఉపదేశాన్ని అంగీకరించు. నీకు సురక్షితమైనటువంటి మరి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామాన్ని ఇప్పుడే అంగీకరించు. నిత్య జీవమిచ్చే దేవుడు, పరలోకం చేర్చే దేవుడు, ఈ లోకంలో నీకు ఏ విధమైన కొదువు లేకుండా నిన్ను తన రెక్కల నీడలో కాచే దేవుడు నీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ అన్య సహోదరి, సహోదరుడా,
నీ కోసమే ఈ మాట. ఈ రోజున ఈ మాట విని ఆయన వైపు తిరగకపోతే, నిత్య జీవమిచ్చే ఏకైక దేవుని వైపు నువ్వు తిరగపోతే, నీ నాశనాన్ని, నీ మరణాన్ని నీవే కొని తెచ్చుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. దేవుడు ఈ మాటలను మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, నీకే వందనాలయ్యా. ఈ దినాన్న మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన నైనా వాగ్దాన పూర్వకమైనటువంటి ఈ మాటలను బట్టి వందనాలు. అవును తండ్రి, నీ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి అయా శాశ్వతమైన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్న వారు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. వారిని చూసి వారి ఆస్తిని, వారి వారి యొక్క పలుకుబడిని, వారికి వారికి కలిగినటువంటి సమస్తమును చూసి గర్విస్తున్నవారు అయా, ఇదిగో నీ జ్ఞానమును ఆర్జించి తద్వారా మరి గొప్పవారై ఇప్పుడు నీ జ్ఞానాన్ని తృణీకరిస్తున్నవారు అనేక మంది లోకంలో ఉన్నారు. నా తండ్రి, ఇట్లాంటి వారు నైనా డబ్బు మదము చేత, ధన బలము చేత ఇదిగో నిన్ను దూరం చేసుకుంటున్నవారు, శాశ్వతమైన వినాశనాన్ని తమకు తామే కొని తెచ్చుకుంటున్నవారు, ఇట్లా అనేక మందిని మీ పాదాలు చెందకు తెస్తా ఉన్నానయ్యా. మరొక్కసారి మీరైనా కరుణించండి. వారి ఆలోచన విధానాన్ని మార్చండి. వారి హృదయంలో ఒక నూతనమైనటువంటి కార్యమును జరిగించండి దేవా. ఇదిగో మీరు మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి జీవితాన్ని వ్యర్థముగా గడపకుండా మీరిచ్చే జ్ఞానమును, ఉపదేశమును, హెచ్చరికలను నైనా అనుభవించుటకు అయా, వాటిని పొందుకోవటానికి, వాటిని మా జీవితంలో అన్వయించుకోవటానికి మీ కృప, కనికర, క్షేమాలు తోడుగా ఉంచమని, మా దేశంలో అనేక మంది ఇలాగున నశించిపోతూ ఉండగా వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అందరూ అంతటా నీ నామమును అంగీకరించి నీలో అంటుకట్టబడడానికి కృప చూపమని, అన్నిటా నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.